పట్టుకున్న తీగ ఆ నేత కాలికే తగిలిందా? ఇకపై ఆయన చిరునామా కాపు ఇలాఖాకు షిఫ్ట్ అవుతుందా? ఇప్పుడు విశాఖలో ఇదే హాట్ టాపిక్. భీమిలి నియోజకవర్గం రాజకీయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి నిష్క్రమణ అవ్వడం మరో నేత గుడివాడ అమర్నాథ్కు లక్కీ ఛాన్స్ అయిందా? ఇంతకీ భీమిలి తీరంలో ఏం జరగనుంది? లెట్స్ వాచ్ దిస్. విశాఖ జిల్లాలో భీమిలి చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. పర్యాటకంగా, రాజకీయంగా ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ సిటీ. అలాంటి భీమిలిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావా అయిపోయింది. 2024 ఎన్నికల్లో కూటమి నేత గంటా శ్రీనివాస్ చేతిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘోర పరాజయం పొందారు. అప్పటి నుంచి వైసీపీకి దూరమవుతూ వచ్చారు, సైలెంట్గా ఉంటూ వచ్చారు. అయితే అందరూ ఊహించుకున్నట్లే అవంతి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో భీమిలిలో వైసీపీ నడిపే నాయకుడు కరువయ్యాడు. ఇప్పటికే పార్టీ క్యాడర్ ఎవరికి తోచిన దారిని వాళ్లు వెతుక్కుంటున్నారు. దీంతో పార్టీ పెద్దల దృష్టికి భీమిలి విషయం చేరింది. వెంటనే జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ని పరిస్థితి చక్కబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు జగన్. సరిగ్గా ఇక్కడే అమర్కి అదృష్టం కలిసొచ్చింది. డైరెక్ట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికేసింది. అసలు భీమిలి మీద ఎప్పటినుంచో మనసు పడుతున్నప్పటికీ సరైన అవకాశం రాలేదు. ఇప్పుడు అవంతి అవుట్ కావడంతో గుడివాడ అమర్నాథ్కి గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామాతో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. దీంతో అధిష్టానం అమర్నాథ్ని లైన్లో పెట్టింది. దొరికిందే ఛాన్స్ అంటూ అమర్నాథ్ అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. 2027లో భీమిలి ఎన్నికలు వస్తున్నాయని, ఆ సమయానికి అంతా సిద్ధంగా ఉండాలని క్యాడర్కు సూచించారు. పైగా భీమిలికి వచ్చిన నష్టం ఏమీ లేదని, తాను ఈ ప్రాంతం అల్లుడినని, ఇక అత్తారింటికి దారి దొరికేసిందని మనసులో మాటను క్యాడర్ ముందు పెట్టారు. దీంతో ఒక సందిగ్ధత తొలగిపోయినట్లు చెప్పుకుంటున్నారు అక్కడి వైసీపీ వర్గాలు. 2014లో వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా అప్పటి టీడీపీ నేత అవంతిపై పోటీ చేసి ఓడిపోయారు అమర్నాథ్. తర్వాత 2019లో అదే అనకాపల్లి నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందారు. జగన్ సర్కార్లో మంత్రి పదవిని పొందారు. పార్టీకి వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్న అక్కడ నాయకత్వంతో విభేదాలు అమర్నాథ్కు నియోజకవర్గంలో కలిసి రానియలేదు. దీంతో టికెట్ డౌన్ అన్న ప్రచారం ఉండగానే ఎట్టకేలకు గాజువాక టికెట్ దొరికినా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ చేతిలో ఘోర ఓటమి తప్పలేదు. గుడివాడ అమర్నాథ్ని వైసీపీ కాపు సామాజిక అస్త్రంగా వాడుకుంది. దీంతో అమర్ సొంత సామాజిక వర్గ నేతలపై దుమ్మెత్తిపోశారు అనే విమర్శలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో అమర్ యాక్టివ్ రోల్ తీసుకోలేకపోవడం కూడా ఓటమికి ప్రధాన కారణం. గాజువాకలో కాపు సామాజిక వర్గం అంతా అమర్నాథ్కు చేరువ కాలేకపోయింది. ఈ తర్జన భర్జనలో అమర్ పార్టీకి విధేయుడైన సొంత నియోజకవర్గం లేకపోవటం, పటిష్టమైన క్యాడర్ని బలపరుచుకోలేకపోవటం తన పొలిటికల్ కెరియర్కి మంచిది కాదని భావిస్తున్నారు. ఇలా ఉండగా భీమిలి నియోజకవర్గం ఖాళీ అయింది. ఇక అక్కడ పాగా వేసి అదే తన పర్మనెంట్ పొలిటికల్ అడ్రస్గా మార్చుకోవాలని ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అదే జరిగితే మధురవాడ, భీమిలి 2 నియోజకవర్గాలుగా మారుతాయి. దీంతో ఈ 2 ప్రాంతాలు ప్రస్తుతం కలిసి ఉన్నప్పుడు తన పరిధి విస్తరించుకుంటే వచ్చే ఎన్నికల కల్లా నియోజకవర్గం వెతుక్కునే పని ఉండదని, అప్పటికీ క్యాడర్ను సంసిద్ధం చేయొచ్చనే ఆలోచనలో గుడివాడ ఫ్యామిలీ ఉంది. పైగా అమర్ తాత ఎమ్మెల్యే, తండ్రి గురునాథరావు ఎంపీగా పనిచేశారు. వారంతా ఈ ప్రాంతాల ప్రజలకు సుపరిచితులు కావటం ఒకటైతే, భీమిలి నియోజకవర్గంలో చిట్టివలస అమర్ అత్తారిల్లు. దీంతో అన్ని విధాలా భీమిలి తనకు సేఫ్ ప్లేస్ అని అమర్ భావిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే అక్కడ ఇప్పటికే టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ బలమైన ముద్ర వేసుకుని ఉన్నారు. గంటా కూడా కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. దీంతో ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కోవటం కూడా అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది. చూడాలి మరి రాజకీయాల్లో జరగబోయే చిత్రాలు ఏంటో.